హలో అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈ రోజు వీడియోలో అయితే సొరకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ సొరకాయ ఫ్రై చేయడం కోసం ముందుగా సొరకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పాన్ లో 1 కప్ వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని దోరగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ ని లోలో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించితే పప్పులు తొందరగా మాడిపోతాయి, టేస్ట్ కూడా బాగుండవు. ఇందులో 4 ఎండుమిర్చి 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్ లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పప్పులన్నిటిని దోరగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్ గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ఫ్రైకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ సొరకాయని ఉడికించుకోవాలి. మనం పొడి ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లో పల్లీల్ని వేసుకొని కోర్సుగా పౌడర్ కొట్టుకోవాలండి. ఇందులో ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని చూడండి ఈ విధంగా కోర్సుగా మనం పొడి కొట్టుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఈ విధంగా పొడి కొట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. సొరకాయ అంతా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో వాటర్ వేయలేదు. చూడండి కాయలంతా ఎంత మంచిగా కుక్ అయిందో. ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ ని హైలో పెట్టుకొని దీంతో ఉండే వాటర్ అంతా డ్రై చేసేయాలండి. మనం మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో వేసుకొని 2 నిమిషాలు సొరకాయకి ఈ పొడి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి సొరకాయల్ని మరి ఎక్కువ మెత్తగా కుక్ చేయకుండా ఈ విధంగా కుక్ చేయడం వల్ల ఎంత పొడి పొడిగా మనకి కుక్ అయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకుంటే. అంతే అండి, మన సొరకాయ ఫ్రై రెడీ. ఈ సొరకాయ ఫ్రై వేడి వేడి రైస్లో, చపాతీస్లో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.